Audio Jungle. Hey guys, welcome to my channel. అసలు ఈ బిజీ లైఫ్లో చికెన్ చేసి ఒక పులావ్ ఉండి తినాలంటే ఎంతో టైం పడుతుంది అనుకుంటారు, కానీ అట్లా కాదండి. మా మమ్మీ స్టైల్లో చేయండి, జస్ట్ వితిన్ 5 minutesలో అయిపోతుంది. ఎంత ఎమ్మిగా ఉంటారో, వండిన తర్వాత అస్సలు రిగ్రెట్ ఫీల్ అవ్వరు, సూపర్ ఉందని ఫీల్ అవుతారు. నా హామీ ఇస్తున్నాను అనమాట. ఎందుకంటే మా మమ్మీ చేసే కర్రీ అండ్ పులావ్ అంత మంచిగా ఉంటుంది, ఎంత టేస్టీగా ఉంటుందో అసలు. నేనైతే ఫుల్గా తింటాను అన్నమాట. ఈ పులావ్ అయితే చికెన్ కర్రీతోని, లేకపోతే మంచి వెల్లుల్లి పచ్చడితోని కానీ ఉత్తిగా తిన్నా కూడా ఎంత అన్నం తినేస్తామో. సో చాలా ఎమ్మిగా ఉంటుంది. ప్రాసెస్ అయితే మంచిగా నూనె వేసేసి దాంట్లో పోపు దినుసులు, కొన్ని ఏమో కర్రీ లీవ్స్ వేసేసి మంచిగా కలిపిన తర్వాత కొంచెం జింజర్ పేస్ట్ వేసేసిన తర్వాత మంచిగా రోస్ట్ అయిన తర్వాత బియ్యం వేసుకోవాలి. సో ముందే నానబెట్టుకోవాలన్నమాట. సో దాంట్లో వేసి మెల్లగా ఫ్రై చేసుకోవాలి బియ్యాన్ని. ఎంత మంచిగా ఫ్రై అయితే రైస్ అనేది అంత పొడిగా వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి మా మమ్మీ ఎంత మెల్లగా ఫ్రై చేస్తున్నారో. సో పసుపు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి, కలర్ఫుల్గా ఉంటే ఇంకా మంచిగా తినబుద్ధి అవుతుంది. అండ్ పసుపు అయితే యాంటీబయాటిక్ కాబట్టి చాలా మంచిది అనమాట. సో కొంచెం ఎక్కువ వేసుకొని ట్రై చేయండి. ఇక్కడైతే మంచిగా ఇట్లా ఫ్రై చేస్తుండగానే పక్కనైతే హాట్ వాటర్ పెట్టేసుకోవాలి. సో ఇది హాట్ వాటర్తోనే వండాలన్నమాట. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో అయితే మంచిగా హాట్ వాటర్ అనేది పోసుకోవాలి. అప్పుడే రైస్ అనేది ఫాస్ట్గా కుక్ అయిపోతుంది, విరగదు. అందుకనైతే మనం కొంచెం హాట్ వాటర్ అనేది పక్కనే బాయిల్ చేసుకుంటే చాలా మంచిది అనమాట. సో చూడండి ఎంత మంచిగా వచ్చేసిందో. ఇప్పుడు ఇది జస్ట్ వితిన్ 5 minutesలో కుక్ అయిపోతుంది. దీని పక్కనే ఇంకొక బాండి పెట్టేసి చికెన్ ప్రాసెస్ స్టార్ట్ పెట్టినాం అనుకో, కర్రీ అండ్ రైస్ ఒకటేసారి అయిపోతుంది అనమాట. ఇంత మంచిగా ఉడికిన తర్వాత దీంట్లో అయితే కొంచెం ఉప్పు అండ్ గరం మసాలా అనేది వేసుకోవాలి. గరం మసాలా మనం చికెన్కి వాడతాం కదా, అది బయట కొన్నది కాకుండా ఇంట్లో చేసుకున్నది. సో ఎంత ఎమ్మి ఫ్లేవర్ వస్తుందంటే ఇక చెప్పొద్దు. ఆ వాసనకి మా ఇల్లు మొత్తం గుమగుమాలు ఆడుతూ ఉంటుంది ఆ నైట్ అంతా. సో ఎక్కువ నైట్ టైమ్స్ చేసుకొని ప్రిపేర్ చేస్తాము, ఎందుకంటే 2 పూటలు తినలేము కాబట్టి ఒకటే పూట తిని ట్రై చేస్తాము. అప్పుడప్పుడు మా మమ్మీ అయితే ఇట్లా చేస్తూనే ఉంటారు. చాలా ఎమ్మెమ్మిగా ఉంటుంది. నాకైతే వన్ ఆఫ్ ద ఫేవరెట్ అనొచ్చు ఇది. అండ్ బాలింతలకు కూడా ఈ రైస్ పెట్టొచ్చు, అందుకే నేను ఎక్కువ ఈ టైంలోనే తింటా ఈ రైస్. అండ్ ఇక్కడైతే కర్రీ ప్రాసెస్ అందరు చేసినట్టే, కానీ దీంట్లో కొంచెం మా మమ్మీ అది ప్రేమ అనుకుంటా అండి, ఎంత మంచిగా వస్తుందంటే ఈ రైస్ ఆ కర్రీ స్మెల్ మా ఇల్లు మొత్తం ఇట్లా పాకుతుంది అనమాట. పక్కిల్లో కూడా తెలుస్తుంది, ఆహా ఈరోజు అట్లా వాళ్ళది చికెన్ అని. వాళ్ళు కూడా లైక్ గెసేసేస్తారు, అంత మంచి ఎమ్మి స్మెల్ వస్తుంది అనమాట. సో ఈజీ ప్రాసెస్. ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టేసిన తర్వాత దాంట్లో కొన్ని పోపు దినుసులు అండ్ ఆనియన్స్ అండ్ చిల్లీ యాడ్ చేసుకుంటే, కర్రీ కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. మా మమ్మీకి నచ్చదు కాబట్టి వేయలేదు. అండ్ ఇంకా కొందరైతే మంచిగా మనం మెంత్ లీవ్స్ అయితే వేసుకుంటారు, అది కూడా చాలా మంచిది. మా మమ్మీకి అవి కూడా నచ్చవు, అందుకే స్కిప్ చేస్తుంది. ఏమి వేయకుండా కూడా కర్రీ అయితే భలే టేస్ట్ ఉంటుంది అబ్బా. అది ఏందో మరి మీకే తెలవాలి, నాకే తెలవాలి. సో ఇక్కడైతే మంచిగా చికెన్ వేసేసి మంచిగా ఫ్రై చేసిన తర్వాత దాంట్లో నీళ్ళు మొత్తం ఇంకిపోయిన తర్వాత జింజర్ పేస్ట్ అనేది అయితే వేసుకోవాలి. సో అప్పుడే చికెన్కి మంచిగా పట్టుతుంది. ముందే చికెన్ వేసే ముందే జింజర్ పేస్ట్ వేసేస్తే ఆ వాటర్కి అదంతా పట్టదనమాట. అందుకే మంచిగా వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత జింజర్ పేస్ట్ వేసేసి మంచిగా కలిపేసి ఆ తర్వాత పసుపు వేసేసిన తర్వాత మంచిగా ఒక 5 minutes అట్లా వదిలేసినాం అనుకోండి. సో ఆ పసుపు అండ్ జింజర్ పేస్ట్ అనేది మంచిగా చికెన్కి పట్టుతుంది. అప్పుడే టేస్ట్ అనేది మంచిగా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో ఇట్లయితే చేసుకోండి ఒకసారి ప్రాసెస్లో. నచ్చితే కనుక కన్ఫామ్గా మళ్ళీ వచ్చి ఈ వీడియో చూసి నాకైతే కామెంట్లో చెప్పేయండి. ఇంత మంచిగా ఫ్రై అయితే దాంట్లోకి ఒకటి తినబుద్ధి అవుతుంది, కానీ దాంట్లో కారం వేయలేస్తే తినలేము. అందుకే నేను అట్లా చూస్తూ ఉంటా. యాక్చువల్గా నేను చెఫ్ని కాదు వంటలల్లో, మా మమ్మీ అండ్ మా బావ చేసే కర్రీ అది వేరే లెవెల్. అసలు ఎవరు దానికి సాటి రారని చెప్తా నేను. అంతే, ఎవరి టేస్ట్ వాళ్ళది, ఎవరి హ్యాండ్ టేస్ట్ వాళ్ళది అనమాట. సో ఇక్కడైతే మంచిగా కారం వేసిన తర్వాత టమాటాలు వేసేసి మంచిగా మగ్గనిస్తే ఆ తర్వాత కొంచెం వాటర్ పెట్టి ఉడకనిస్తే ఆహా ఏ మాత్రాన ఉంటుందా. యాక్చువల్గా మా బావ అయితే ఫస్ట్ టమాటా వేసి తర్వాత ఏమో కారం వేస్తాడు, మా మమ్మీ ఏమో ఇక్కడ కారం వేసిన తర్వాత టమాటా వేస్తుంది. నాకు ఏది ఫాలో అవ్వాలో తెలియక నేను ఇప్పటివరకు చికెన్ కర్రీ వండడానికే పోను అన్నమాట. అందుకే నాకు ఇంకా చికెన్ కర్రీ రాదేమో. ముందు ఈ ప్రాసెస్ ఆ ప్రాసెస్ రెండింటిని కలిపి మన ప్రాసెస్లో చికెన్ కర్రీ రెసిపీ అయితే చెప్పేద్దాం. మీరేమంటారు కామెంట్లో చెప్పేయండి. అండ్ ఇక్కడైతే కర్రీ అయితే అయిపోయింది. అయిపోవడంటే అట్లా కాదు, దాని తర్వాత మంచి గరం మసాలా పెట్టేయాలండి. ఆహా ఏం మాత్రాన ఉంటుందా. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. బాయ్.